హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వీడియో చూసి మీరు కూడా కుక్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన బ్యాండిల్ పెట్టేసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఇలా సన్నగా తరిగి ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకుంటున్నానండి. ఈ ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము వేయించుకోవాలి. చూడండి, ఇలాగా మనము ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము ఈ ఆనియన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వాటర్ లేకుండా అయితే మనము ఈ చికెన్ని వేసుకోవాలండి ఆయిల్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనము రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ని వేసుకున్నానండి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెము ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మనము కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తము ఈ పసుపు, ఉప్పు, కరివేపాకు అంతా కలిసేలాగా ఈ చికెన్లో మంచిగా మనము ఈ చికెన్ని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే మనము ఉడకనివ్వాలండి. ఈ చికెన్లో ఉన్న వాటర్తో మనకి చికెన్ చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మనము వదిలేద్దాము. ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ధనియాలు వేసుకోవాలండి. అలాగే ఒక 10 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఒక చెక్క, అలాగే ఒక 5 లవంగాలు అయితే వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనము వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మనము అంతా కలిసేలాగా కలుపుకుంటూ అయితే మనము వేయించుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ వాడట్లేదండి. ఈ మసాలాతోనే మనము చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఇవి చల్లారి పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనము ఇలా నున్నగా అయితే మనము మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ వస్తుంది. ఇప్పుడు మనము ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా అంతా కలిసేలాగా మనము కలుపుకోవాలండి. ముక్క గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా చేసుకోవడం వలన చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా సన్నగా తరిగి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటో కూడా కలిసేలాగా మనము కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే మనము ఈ టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మనము వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసేసుకొని చూడండి, చక్కగా మనకి టమాటో కూడా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 చిల్లీస్ అండి, ఇది మీ ఆప్షనల్ మాత్రమే, నేనైతే టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. ఇంట్లో తినే వాళ్ళు ఉంటే చిల్లీస్ వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. ఇలా 2 చిల్లీస్ని అయితే నేను పచ్చిమిర్చిని మిడిల్లోకి కట్ చేసి వేసుకున్నానండి.
ఇలా కలుపుకునేసి ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ మనము ఈ చిల్లీస్ వేగే వరకు అయితే మనము మూత పెట్టేసుకొని వేయించుకోవాలి. చూడండి చక్కగా మనకి టమాటో ఈ చిల్లీ 2 సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలు అయితే యాడ్ చేసుకుందామండి. చికెన్ ముక్క కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మసాలా పట్టి పెట్టుకున్న ఈ పౌడరు వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా అయితే మనము చక్కగా కలుపుకోవాలండి. ఈ ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా మనము కలుపుకోవాలి. మీరు ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని నాకైతే ఇక్కడ సరిపోయిందండి. నేను ఫస్టే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసాను. నాకు సరిపోయింది. మీరు ఒకవేళ మీకు సరిపోకపోతే ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అంతా మనకి మసాలా ఈ ముక్కలకి పట్టేలాగా అంతా కలుపుకొనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అండి ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే మనము వదిలేయాలి. అప్పుడే చక్కగా మనకి మసాలా అంతా ఈ ముక్కలకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత అండి మూత తీసి చూస్తే మనకి చక్కగా మసాలా వాసన పోయి మంచి ఫ్లేవర్తో అయితే మనకి చికెన్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా మీ ఆప్షనల్ మాత్రమేనండి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ వేపుడు. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.